బులెటిన్లో మరో బ్రేకింగ్. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయం ముట్టడికి యత్నించారు మాజీ సర్పంచుల సంఘం నేతలు. పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ సర్పంచ్లు ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని కోరుతున్నారు. స్పందన లేకపోవడం ఇంత దుర్మార్గమైన ఆలోచన మంజూరు చేయాలని ఆత్మహత్య నివారణ నా సొంతం స్పందన లేకపోవడం. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కరుణాకర్ మనకు చెప్తారు. కరుణాకర్, తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ర్యాలీగా వచ్చి సచివాలయం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకున్నారు. కాసేపటి క్రితం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ సర్పంచులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచీలకు ఉన్న గ్రామ పంచాయతీల్లో 90% గ్రామ పంచాయతీల్లో సొంత ఖర్చులతో సర్పంచులందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ నిధులను ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి సర్పంచులంతా కూడా వాపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సర్పంచులు ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు అవుతున్నాయి ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కాసేపు సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న తర్వాత మాజీ సర్పంచులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని చూస్తున్నాం. రైట్ కరుణాకర్.